పాపభీతిని తొలగించునైనా, మాలో ఉన్న గర్వహంకారాలను తొలగించునా తండ్రి, నీ చిత్తంలో జరిగించునైనా సహాయం చేతండి నాయన. పాస్టర్ గారు చేస్తున్న ప్రభా రాత్రి పాస్టర్ గారు చేస్తున్న ప్రార్థనను బట్టి, వారి యొక్క పరిచర్యను బట్టి, వారు పాడుతున్న పాటలను బట్టి నీకు వందనాలు స్తోత్రం తండ్రి. వారికి కావాల్సిన అవసరత తీర్చునైనా వారు మనం ద్వారానైనా మేము ఉదయము తండ్రి, మా ఈవినింగ్, మా సాయంత్రం తండ్రి మేము ప్రార్థించకున్నాయినా తండ్రి, నిన్ను స్థుతించడానికి, నేను ఆరాధించకున్నాయినా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అయా మరి జమ్ములో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా, ప్రతి కుటుంబాన్ని నైనా పేరు పేరున దీవించి ఆశీర్వదించున్నాయినా, వారికి కావాల్సిన అక్కర్లను తెచ్చున్నాయినా తండ్రి. మాలో ఉన్న ప్రతి బలిని దూరపరచమని అయ్యా మరి దినం తండ్రి మేము చేస్తున్న ప్రార్థనకు జవాబు అనుగ్రహించిన వందనాలు స్తోత్రం తండ్రి. ఈ దిన ఆశీర్వాదంతో ప్రభా కృపలతో నింపి మా అందరి మీద నింపి నీవే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ గల నా ప్రియ తండ్రి, ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని కాచుకోకటి మరొకసారి మీ సన్నిధిలో మిమ్మల్ని కూడా మిమ్మల్ని ఆరాధించడానికి, వాక్యం అందించడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కూడిన వారందరినీ కూడా మీరే నేను దర్శించండి. ప్రతి ఒక్కరిని తండ్రి నేను ప్రతి ఒక్కరిని దర్శించాలి. అలా ప్రతి ఒక్కరి దీంతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం దేవా. అలా ప్రతి సమస్యలో ఉన్న నుంచి విడిపించండి. అవసరతలు ఉన్నారు వారన్నీ అవసరతలు తీర్చండి తండ్రి. అనారోగ్యమైన వారికి కూడా స్వస్థతను అనుగ్రహించండి దేవా. ఇంకా ఏ సమస్యలో ఉందో కానీ వాటన్నిటి నుంచి విడుదల అనుగ్రహించండి. విశిష్ట వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. సహాయం ఉంది. ప్రతి కుటుంబంలో మీరు ఆశ్చర్యకారులు మేలు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ కష్టంగా చేసిన పరిచయం కూడా మీరు ఆశీర్వదించి విస్తరింపచేయండి తండ్రి. వారి కుటుంబం చుట్టూ మీ దూతలు కాపుదలను అనుగ్రహించండి. ప్రతి అవసరం తెచ్చి సమృద్ధిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. మీ చెత్తమతి జీవితంలో వారి కుటుంబంలో మినిస్టర్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయాన్ని బట్టి వందనాలు దేవా. మేము వీళ్ళన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం. మిగతా సమయంతో మీకు అప్పగించుకుంటూ మీకు మహిమకరంగా సమస్తం జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మొదటి కొరింథీ 15:31-58 వరకు. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుతున్నాను. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవిడిని చెరుపు. ప్రవర్తన గల వారే మేలుకొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. అయితే మృతులు ఎలాగో లేతురు, వారికి శరీరముతో వద్దురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తున్నది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరియు ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోగు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారం నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసం అంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపం మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును.
బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధిత శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనను వ్రాయబడి ఉన్నది. కడుపు జీవింపచేయు ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టిన వాడు మంటి నుండి పుట్టిన వాడును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. సహోదరులారా, మేము చెప్పుకున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరము క్షయముక్త అక్షయతను స్వతంత్రించుకున్నది. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించుము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగుగాని మనమందరము మార్పు పొందుదుము. దూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయము మందు మరణము రింగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులమైయుండుడి. యేసురాజు రాజుల రాజయ్యు త్వరగా వచ్చుచుండే. యేసురాజు రాజుల రాజయ్యు త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. యేసురాజు రాజుల రాజయ్యు త్వరగా వచ్చుచుండే. యోతాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, యోతాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయం మనదే, భయము లేదు జయం మనదే, విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. యేసురాజు రాజుల రాజయ్యు త్వరగా వచ్చుచుండే. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా
శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయము స్వస్థపరచున్, యేసు గాయము స్వస్థపరచున్, రక్తమే రక్షణనిచ్చున్, రక్తమే రక్షణనిచ్చున్. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ, హల్లెలూయా స్తుతి మహిమా, స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా. యేసురాజు మనకు ప్రభువై, యేసురాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మాశ్చర్యమే, మహిమానందమే మాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారయున్నారు, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారయున్నారు, వారి అందమంతయు పూవలే వాడిపోవును, వాడిపోవును. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మాశ్చర్యమే, మహిమానందమే మాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మాశ్చర్యమే, మహిమానందమే మాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం.
నా విమోచన క్రియదానమును చెల్లించెను ప్రభువే. నా విమోచన క్రయదానమును చెల్లించెను ప్రభువే. నా రోగమంతయు సిలువలో పరిహరించెను మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాచర్యమే, మహిమానందమే మహాచర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. వాడబారిన కిరీటమునకై నన్ను పిలిచేను, వాడబారిన భారని కిరీటమునకై నన్ను పిలిచేను. తేజవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదను, ఎప్పుడు చేరెదను. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాచర్యమే, మహిమానందమే మహాచర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. బాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్యక్షమా. బాసిల్లెను సిలువలు పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసే, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసే, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలు పాపక్షమా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికినది నేనే కదా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికినది నేనే కదా. మోసితివానా శాపవరం, మోసితివానా శాపవరం. బాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలు పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం, శాపమే నేనా జయించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమే నేనా జయించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలు పాపక్షమా, ఇందులకు నాపై ఈ ప్రేమ
అంతదయ స్వామి నామదికి ఎందులకు నాపై ప్రేమ అంతదయ స్వామి నామదికి అందులకే భయముంది తిని అందులకే భయముంది తిని బాసిల్లెను సిలువలు పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమ బాసిల్లెను సిలువలు పాపక్షమా నీ మరణపు వేదన వృధ కాదు నామదిని వేదనలో మునిగే నీ మరణపు వేదన వృధ కాదు నామదిని వేదనలో మునిగే క్షేమము కలిగెను హృదయములు క్షేమము కలిగెను హృదయములు బాసిల్లెను సిలువలు పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమ బాసిల్లెను సిలువలు పాపక్షమా నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మితి నీ పాదములను నమ్మితి నీ పాదములను బాసిల్లెను సిలువలు పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమ బాసిల్లెను సిలువలు పాపక్షమా. స్తోత్రం. ప్రియులారా, చక్కని పాటలు పాడి ఉదయకాలం ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధన చేయడానికి దేవుడు మనకు కృప ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం ప్రార్థన పూర్వక వాక్యం అన్నది ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేయగా 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రియులారా 14వ వచనం. ప్రియులారా, మనం చూసినట్లయితే యవనస్తులారా మీరు బలవంతులు, దాని సగం నుండి యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు గనక మీకు రాయిచున్నాను. అక్కడ మాట రాయబడింది మీరు బలవంతులు. కొందరు ప్రియులారా మనం చూస్తున్నదే బలవంతులుగా బ్రతని వారు ఉన్నారు, కొందరు బలహీనులుగా ఉన్నారనమాట. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? మనం బలవంతులుగా ఉన్నామా? ఆత్మీయంగా మనం బలవంతులుగా ఉన్నామా? లేదంటే వీక్ గా ఉన్నామా? లేదంటే బలహీనులుగా మనం ఉన్నామా? మన పరిస్థితి ఎలా ఉంది? దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడైతే కోరుతుంది మనందరం ప్రియులారా బలవంతులుగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు కోరుతుంది. కాబట్టి మనకు కూడా ఒక పార్ట్ ఉంది అనమాట. మనం బలవంతులుగా ఉండాలి అంటే ఇక్కడ రాయబడింది దేవుని వాక్యం మనలో నిలబడాలి అనమాట, నిలిచి ఉండాలి అనమాట. క్రీస్తు మనలో ఉండాలి, క్రీస్తు మన ఎదగాలి. పరిశుద్ధాత్మ వలన మనం ఏదైనా వాక్యాలు బోధించేవారుగా మనం ఉండాలి అనమాట. అంటే వాక్యం మన మనసులో మాత్రం ఉంటే సరిపోలేదు. ఆత్మీయ జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే మనసులో ఉండడం మంచిది, కానీ దానికంటే ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం మనలో జీవము ఆత్మలాగా మార్చబడాలి. వారు బలవంతులుగా బ్రతుకుతారు అనమాట. వారు బలవంతులుగా బ్రతుకుతారు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఇదే అధ్యాయము 1 యోహాను రాసిన పత్రిక 1 యోహాను 2వ అధ్యాయము ప్రియులారా 9వ వచనం చదువుతారు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. Yes. If anyone claims I am living in the light
కాబట్టి ఎవరైనా చెప్పలేదు నేను వెలుగులో ఉన్నాము, నేను క్రీస్తులో ఉన్నాము, లేదంటే నేను వెలుగులో ఉన్నాము అని చెప్తారు. చెప్పడం తప్పు కాదు, కానీ అయినప్పుడు కూడా బ్రతుకులో బట్ హియర్స్ ఏ ఫెల్లో బిలీవర్ దట్ పర్సన్ ఈజ్ స్టిల్ లివింగ్ ఇన్ డార్క్నెస్ అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి సువార్త మీద రక్షణ పొందడం చాలా గొప్పది. రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి అని దేవుడు కోరుతుంది. మనలందరం రక్షణ కోరికే తండ్రిని దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించామన్నమాట. ఒక విధంగా మనం చెప్పాలంటే మనం తండ్రిని దేవుడు ఏం చేస్తాడు, యేసుక్రీస్తును చేశామన్నమాట. ఇవ్వడం చాలా ప్రాముఖ్యం. ఇవ్వడం అంటే ప్రేమ చూపడం. కాబట్టి దానిలో ప్రియులారా మనం చూసిన ఎగ్జాంపుల్ మనం పరలోక తండ్రి అనమాట. ఇప్పుడు తండ్రిని దేవుడు ఏం చేస్తారు, యేసుక్రీస్తును నా కొరకు మీ కొరకు ఇచ్చేసాను, పంపించాను. కాబట్టి ఆ యేసుక్రీస్తును తండ్రిని దేవుడు ఇవ్వడం వలన ప్రియులారా మనం చూసినట్లయితే మనల్ని తండ్రికి దొరికామన్నమాట. మనల్ని మాత్రం కాదు, చాలా లక్షలు కోట్లాది ప్రజలు సువార్త రక్షణ పొందిన కాబట్టి వారందరూ దేవుని బిడ్డలుగా మార్చబడామన్నమాట. ఇప్పుడు తండ్రిని దేవుడు ఏం చేస్తారు, సాక్రిఫైస్ చేశామన్నమాట, ఇచ్చేసామన్నమాట ఇవ్వడం. కాబట్టి అందుకొరకు బైబిల్లో రాయబడింది ఇవ్వుడి అప్పుడు మీకు దొరుకుతాయని ఇవ్వడం. ఇప్పుడు ఆ తండ్రి అయిన దేవునిలో ప్రియులారా మనం చూస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇదంతా మన టోటల్ మనం చూసినట్లయితే తండ్రి, ఇప్పుడు భూమి మనం చూసినట్లయితే మనుషుల కొరకు దేవుడు నివాసం కొరకు ఇచ్చినట్టే దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా అది అంటే అదంతా మనం చూసినది ప్రేమ అనమాట. ప్రేమ ఒక రిఫ్లెక్షన్ అనమాట. తండ్రి అయిన దేవుడు తన ప్రేమ, మనతో ఉన్న ప్రేమ, మానవులతో ఉన్న ప్రేమ చూపిస్తున్నాం అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి మన తండ్రి ప్రేమ. కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మ వలన ప్రేమతో నింపబడి బ్రతకాలి అన్నమాట. వాక్యంతో, ప్రేమతో పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమతో నింపబడి బ్రతకాలి. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడి ప్రియులారా మనం బ్రతుకుతున్నప్పుడు మనం వెలుగులో ఉన్నట్టు అన్నమాట. ప్రేమతో నింపబడి మనం బ్రతుకుతున్నప్పుడు మనం వెలుగులో ఉన్నట్టు. కాబట్టి మనం చూస్తున్నాము వెలుగులో మనం ఉన్నాము, లేదంటే ప్రేమలో ఉన్నామని చెప్పుకొని, క్రీస్తులో ఉన్నామని చెప్పుకొని సహోదరులు లేదంటే ఇద్దరికి విధేయంగా మనం మాట్లాడుతున్నప్పుడు, దేశించినప్పుడు వెలుగులు లేదని పరిశుద్ధ గ్రంథం అంటే ఇంకా కూడా కొంత చీకటి ఉన్నట్టు ప్రియులారా అర్థం చేసుకోవాలి. కాబట్టి చీకటి నుండి విడిపించడానికి ప్రభు వచ్చామన్నమాట. మరలా మనం చీకటిలో వెళ్ళవద్దనమాట. చీకటి నుండి ప్రభు పూర్తి విడిపిస్తాడు. చీకటి అనుభవాల నుండి, సాతాన్ రాజ్యం నుండి, చీకటి సంబంధమైన ప్రతి దాని నుండి ప్రభు తప్పకుండా విడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం ప్రభుతో ఏకీభవించాలి. పరిశుద్ధాత్మ వలన మనం ప్రభుతో ఏకీభవించాలి. 10వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. అంటే సహోదరులను పరిశుద్ధాత్మతో నింపబడి ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, ఇతరులు మనం ప్రేమించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-30 వచనంలో రాయబడింది, మీరు పూర్ణ హృదయంతో ప్రేమించాలి. తండ్రిని జీవంగల దేవుని మనం ప్రేమించాలి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని కృపను బట్టి ప్రేమించాలి అన్నమాట. కాబట్టి సువార్త విని రక్షణ పొందిన మనకు అది సాధ్యమవుతుంది. ఎలాగ సాధ్యమవుతుంది? వాక్యమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేసుకొని మన ద్వారా బ్రతుకుతున్నాం అనమాట. ఇప్పుడు సాధ్యమవుతుంది. అందుకొరకు మనం ఏం చేసుకోవాలి? మన జీవితం పూర్తి సమర్పించుకోవాలి. ప్రాణం, శరీరం, ఆత్మ, ప్రాణ, శరీరం పూర్తిగా ప్రియులారా మనం దేవుని చేతిలో సమర్పిస్తాం. పరిశుద్ధ సజీవ యాగంగా మనను దేవుని చేతిలో పూర్తిగా సమర్పించినప్పుడు నా ద్వారా, మీ ద్వారా పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడు తను పని చేస్తాడు. యేసుక్రీస్తు మన ద్వారా బ్రతుకుతాడు అనమాట పూర్తిగా. అంటే మన పూర్తిగా దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ. కాబట్టి ఆత్మ అయిన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి ప్రియులారా శరీరం కావాలన్నమాట. అంటే బాడీ వాడుకోవడానికి దేవునికి స్తోత్రం. సాతానైనా సరే శరీరం కావాలి వాడుకోవడానికి. కాబట్టి కొందరు ఈవిల్ స్పిరిట్
అలా పట్టుకోవడానికి ఈవిల్ స్పిరిట్ సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడేమో మనల్ని తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాం అనమాట. రక్తం కార్చి ఆ రక్తం ద్వారా మనల్ని కడిగి ఆ సువార్త మనం అంగీకరించిన కాబట్టి, ఆ ప్రభువుని యేసుక్రీస్తుని మనం అంగీకరించిన కాబట్టి, ప్రభువును మన ఫ్రీ విల్ దేవుడు మనకు అందరికి ఫ్రీ విల్ ఇచ్చామన్నమాట. ఆ ఫ్రీ విల్ మనం సువార్త విని రక్షణ కొరకు మనం నమ్మకంగా వాడుకున్నాం. కానీ కొందరు అది నమ్మకం ఉండే మా ఫ్రీ విల్ మనం అది మేలు కొరకు వాడుకున్నాం. ఎవరైతే సువార్త విని ఏసీ మీరు నాకు కావాలి, ఏసీ నా పాపలు క్షమించు, రక్తం ద్వారా కడుగుము, ఏసీ మీరు నాలోనికి రావాలి, ఏసీ నా హృదయం మీకు ఇస్తున్నా, మీరు రండి ప్రభు అని ఎవరైతే చెప్తున్నారో వారు దేవుడు ఇచ్చిన ఫ్రీ విల్ ప్రియులారా వారు అది మేలు కొరకు వాడుతుంది, దేవుని చిత్తానుసరంగా వాడుతుంది అనమాట. కాబట్టి ఫ్రీడమ్ మనకు ఉంది, ఫ్రీ విల్ ఉంది అనమాట. దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చారు. కొందరు ఆ ఫ్రీ విల్ ఎలా వాడుకోవాలని తెలియలేదను, కొందరు దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపణని బట్టి ఆ ఫ్రీ విల్ మంచిగా వాడుకున్నారు. ఇప్పుడు నేను కూడా నా జీవితంలో ప్రియులారా దాదాపు 2002 సంవత్సరంలో కొందరు యేసుక్రీస్తు వార్త చెప్పాం కానీ అప్పుడు నమ్మలేదు, ఒప్పుకోలేదు. కానీ చాలా ఘోరమైన అప్పు సమస్య వచ్చాము, బిజినెస్ లాస్ అయింది. సమస్య వచ్చినప్పుడు దేవుడు ఆధారపడాము. దేవుడు అయితే ప్రార్థన ఆలగించారు. ఇప్పుడు నాకైతే అర్థమైంది యేసుక్రీస్తు ఉన్నాడని. అది మాత్రం కాకుండా దేవుడు ప్రార్థన మీటింగ్ లో దేవుని కృపను బట్టి వెళ్ళాము. యేసు రక్తంలో ఆధారపడమని ఒక దేవజనుడు చెప్పారు. యేసు రక్తంలో ఆధారపడడం మొదలు పెట్టాము. తర్వాత దేవుడు నాతో మాట్లాడేమన్నమాట. డైరెక్ట్ దేవుడు నాతో మాట్లాడిన ఒక అనుభవం నాకు దేవుడు ఇచ్చాం, మాట్లాడేమన్నమాట. అది మాత్రం కాకుండా దేవుడు అదే మీటింగ్ లో తర్వాత నెక్స్ట్ రోజు వెళ్ళినప్పుడు ఇంకా ఒక దేవజనుడు చేపట్టి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నా మీదకి వచ్చామన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది యేసుక్రీస్తు ఉన్నాడని. అది మాత్రం కాకుండా కాల్లో ఒక కరబడి గాయపరచబడిన సాలు ఉన్నప్పుడు నాకు అర్థమై దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని విశ్వాసం, అంటే వాక్యం విన్నప్పుడు విశ్వాసం వచ్చింది అనమాట. కాబట్టి నెక్స్ట్ రోజు కాలు దేవుడు పూర్తిగా ఆరాధన సమయంలో దేవుని ఆరాధించుకొని ఆత్మల స్థితిలో అంటే ఆరాధించుకొని ఉన్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి నా తల నుండి అరకాలేక దేవుని శక్తి తాకబడాము. తర్వాత నేను చూస్తున్నప్పుడు నేను పూర్తిగా స్వస్థపరచబడాను అనమాట. ఇప్పుడు నాకు అర్థమైంది యేసుక్రీస్తు సజీవుడని దేవుడు ఉన్నాడని. ఇప్పుడు నా ఫ్రెండ్ నాతో అడిగాము, ఇప్పుడు నీకు అర్థమైంది దేవుడు ఉన్నారా లేదని. ఇప్పుడు మీ ఇష్టం, రక్షణ బంధు కూడా మీ ఇష్టం అని చెప్పాను. నేను చెప్పాను నా మనసాక్షిని బట్టి నాకు అర్థమైంది. ఇంకా నా తల్లిదండ్రులు కానీ చుట్టాలు కానీ ఎవరితో నేను అడుగు అవసరం నాకు లేదు. నాకు ఒక్కటే అర్థమైంది యేసుక్రీస్తు ఉన్నాడు సజీవ దేవుడని. అప్పుడు నేను ప్రభువును స్వీకరించామన్నమాట. ఫ్రీ విల్ నేను పరిశుద్ధాత్మ సహాయం వల్ల దేవుని కృపని బట్టి అది మంచిగా వాడుకున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. అందువరకు ఈ రోజు మీ ముందు ఇప్పుడు ఈ మీటింగ్ లో మీతో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. లేదంటే స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఇచ్చిన ఫ్రీ విల్ మనం మంచిగా వాడుకోవాలి. పరిశుద్ధాత్మ వలన మంచి నిర్ణయం మనం తీసుకోవడం మన లైఫ్ చేంజ్ అవుతుంది అనమాట. యేసుక్రీస్తుని మన హృదయంలో రిసీవ్ చేసుకొని ఉంటే మన లైఫ్ తప్పకుండా చేంజ్ అవుతుంది. చీకటి నుండి విడుదల వస్తాయి అనమాట. చీకటి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి మన హృదయం దేవునికి ప్రియులారా ఇచ్చిన వారిని బట్టి స్తోత్రం. వెళ్ళలేని వారు కూడా మీ ఫ్రీ విల్ దేవుని చిత్తానుసారంగా హల్లెలూయా వాడదాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు, మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి. కాబట్టి ఆ విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందిన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. అన్నదైనా మనకు సహాయం చేస్తుంది. ఇప్పుడు మీరు దేవుని ప్రేమిస్తున్నాం అనమాట. ప్రభువుని ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు ఈ మీటింగ్ లో పాలు పొందుతున్నారు. లేదంటే మీరు రాదు. అంటే ప్రభు ప్రేమ మీరు అర్థం చేసుకున్నారు. సువార్త విని గాని రకరకాల అనుభవాల ద్వారా గాని వాక్యం ద్వారా గాని మీరైతే దేవుని ప్రేమ అర్థం చేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రేమ అని, మంచి దేవుడు అని, ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు ప్రేమ మీరు అర్థం చేసుకోని కొలది మనం ఏం చేస్తాం, మనం కూడా తిరిగి పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రభువును ప్రేమిస్తాం. కాబట్టి ప్రభువును ప్రేమిస్తున్న వ్యక్తులు
తప్పకుండా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. నిన్ను వలె ప్రభువును ప్రేమిస్తున్న వ్యక్తులు అంటే స్వయంగా కూడా ప్రేమిస్తాయి అనమాట. దేవా నాకు ఇచ్చిన ఈ మంచి జీవితాన్ని బట్టి దేవా స్తోత్రం అని చెప్పే వ్యక్తి మార్చబడతాయి. వీళ్ళు ఎంతమంది చెప్తున్నారో, దేవా నన్ను ఇప్పుడు దాకే తల్లి గర్భం నుండి ఇప్పుడు దాకే యేసయ్య మీరు నన్ను కాపాడినప్పుడు స్తోత్రం, నాకు ఒక బ్రతుకు నాకు ఒక బ్రతుకు ఇచ్చిన దేవా మీకు స్తోత్రం అని ఎంతమంది చెప్తారేమో. అని కొందరు చెప్తారేమో, ఓ నాకు ఎందుకు బ్రతుకు ఇచ్చాము, ఇంత కష్టం, ఇంత శోధన, ఇంత శ్రమలు. చాలా మంది వ్యక్తులు తిరస్కరించినప్పుడు కొందరు, ఓ నన్ను ఎవరు ప్రేమించడం లేదు, ఎవరు నాకు సహాయం చేయలేదు, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు, ఓ నా పరిస్థితి ఏమవుతుంది, నన్ను త్వరగా తీసుకో అని కూడా కొందరు చెప్తారేమో. సెల్ఫ్ యాంగర్ తో, సెల్ఫ్ బిటర్నెస్ తో. ఇప్పుడు సెల్ఫ్ బిటర్నెస్ ఏ సమయంలో తొలగిపోతుంది కదా. సెల్ఫ్ యాంగర్, స్వయం కోపం, స్వయంగా ప్రియులారా మనల్ని దర్శించవద్దు. కొన్నిసారి మనం చూస్తున్నప్పుడు నచ్చలేదమ్మా కొన్ని విషయాలు, పలానా పొదువు ఉంది, పలానా ప్రాబ్లం ఉంది, పలానా అది ఉంది, మనం కొన్నిసారి చూస్తున్నప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నా కాబట్టి మనం కూడా మనల్ని ప్రేమించాలి. అది నిన్ను వలె అని రాయబడింది బైబిల్లో. ఇప్పుడు దేవుడు మనం ఎంతగా ప్రేమించినా కొలది మనల్ని కూడా ప్రేమిస్తారు. ఎందుకంటే దేవుడు మనల్ని నిర్మించామన్నమాట, మనం కాదు. హల్లెలూయా. ఒక విధంగా చెప్పి మేడ్ ఇన్ గాడ్, అంటే దేవుడు మనల్ని నిర్మించామన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని నిర్మించాడు. ఇప్పుడు మనల్ని దేవుడు నిర్మించినప్పుడు చాలా అద్భుతంగా నిర్మించాము. దేవుని యొక్క సదృశ్యములో, స్వరూపములో దేవుడు ప్రియులారా మనల్ని నిర్మించామని, దేవుడు నిర్మించామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కానీ దేవుడు కోరిన, అంటే దేవుడు డిసైన్ చేసిన ఆ పర్ఫెక్ట్ ఆ ఒక స్థాయిలో ఇప్పుడు మనం లేదనమాట. ఎందుకు లేదు అంటే, ఆదాం వారు చేసిన పాపాన్ని బట్టి పాప ఒక ప్రభావం మనలో ఇచ్చి స్తోత్రం చాలా మనలో దాని వలన సమస్య వచ్చిందనమాట. దాని యొక్క ప్రభావం మనలో వచ్చిందనమాట. ఇప్పుడు దేవుడు ధర్మించిన మనిషి ప్రియులారా మనం చూసినట్టే 10 గంటలలో మనం చూస్తున్నాము. 3వది దానికి ముందు మనం చూసినట్టే మహిమ కలిగిన వ్యక్తి అనమాట. మహిమతో నింపబడిన వ్యక్తి. పాపం లేదు, అప్పుడు పాపం చేయలేదు, పాపం లేదు, ఆత్మ యజమానులు ఉన్నాము. టోటల్ మహిమతో నింపబడిన వ్యక్తి అనమాట. టోటల్ దేవుని ఒక ఆత్మ, దేవుని ఒక మహిమతో నింపబడిన స్థాయి, మహిమ శరీరం అనమాట. స్తోత్రం. కానీ పాపం వల్ల ఏమైంది, మహిమ నుండి బయటపడామన్నమాట, మహిమ కోల్పోయామన్నమాట. తర్వాత ప్రియులారా చాలా ఇది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నా కాబట్టి, దేవుడు మనల్ని నిర్మిస్తున్నా కాబట్టి మనం కూడా మనల్ని ప్రేమించాలి. కాబట్టి మనం ఎంతగా ప్రభువును వాక్య పరిశుద్ధాత్మ సహాయం వల్ల దేవుని ప్రేమించిన కొలది మనం కూడా మనల్ని ప్రేమించే వ్యక్తిగా తప్పకుండా మార్చబడతాయి. ఇప్పుడు సెల్ఫ్ బిటర్నెస్, సెల్ఫ్ కోపం, కొందరు సెల్ఫ్ బిటర్నెస్ వచ్చినప్పుడు, సెల్ఫ్ కోపం, స్వయ కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది, స్వయంగా శాపమాటలు పలుకుతాయి అనమాట. స్వయంగా శాపమాటలు పలుకుతాయి. ఇప్పుడు స్వయంగా నెగటివ్ మాటలు పలుకుతాయి అనమాట. తన జీవితం గురించి నెగటివ్ మాటలు పలుకుతాయి అంటే దానికి అర్థం లోపలే సెల్ఫ్ యాంగర్ ఉన్నట్టే, స్వయ కోపం ఉన్నట్టే, స్వయంగా తనకి ఉదయంగా మాట్లాడతారు. కాబట్టి ప్రియులారా దాని నుండి దేవుడు విడిపిస్తాడు, లేదా వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు విడిపిస్తాడు. అది కూడా ఒక చీకటి అనుభవం అనమాట, అది కూడా ఒక అపవిత్ర అనమాట. అందుకొరకు వెలుగైన దేవుని దగ్గరే, వెలుగైన దేవునితో మనం సహవాసం చేయాలి, ప్రేమ కలిగిన యేసుతో సమయం గడపాలి. అప్పుడు చీకటి నుండి విడిపిస్తాడు. కాబట్టి సాతాను ఏం కోరుతుంది, సెల్ఫ్ యాంగర్ పెట్టడానికి. మనం మనతో కోపం పెట్టాలి, లేదంటే దేవునితో మనం కోపంతో ఉండాలి, లేదంటే మనతో మనం కోపంతో ఉండాలి, లేదంటే ఇద్దరులతో కోపం, చేదు, పగ కలిగి ఉండాలని సాతాను కోరుతుంది అనమాట. కానీ దేవుడు ఏం కోరుతుంది, దేవుడు ఏం కోరుతుంది అంటే, దేవుడు మనలో వచ్చి మనల్ని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగి, వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా శుద్ధి చేసి, దేవుని ప్రేమతో నింపి మనల్ని దేవుని ప్రేమించే వ్యక్తిగా మారుస్తుంది. అలాగే మనల్ని ప్రేమించే వ్యక్తిగా మారుస్తుంది. ఇంకా ఇద్దరు కూడా ప్రేమించే వ్యక్తులుగా ప్రియులారా ప్రభువుని యేసుక్రీస్తు మనం హృదయంలో చోటు ఇచ్చినప్పుడు దేవుడు అలాగే చేస్తాడనమాట. చోటు ఇవ్వడం మాత్రం కాదు, చోటు ఇవ్వాలి, రక్షణ పొందాలి,
అది మాత్రం కాకుండా మనం స్థిరంగా మనం యేసుక్రీస్తుతో సహవాసములో మనం కొనసాగించాలి. ఫెలోషిప్ ప్రభువైన యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములో ప్రియులారా మనం కొనసాగించాలి. కాబట్టి దానికి ప్రియులారా మనం చక్కని ఒక ఉదాహరణ మనం చూసినట్టే 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనం చదువుతారు. 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చూడండి, మన సహవాసం. Hallelujah. We proclaim to you what we ourselves have actually seen and heard, so that you may have fellowship with us. And our fellowship, మా యొక్క సహవాసం ఈస్ విత్ ద ఫాదర్, అంటే పరిశుద్ధుడైన తండ్రితో అన్నమాట. పూర్ణ ప్రేమ కలిగిన తండ్రి ఫాదర్, అండ్ విత్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. కాబట్టి యేసుక్రీస్తుతో ప్రియులారా మన సహవాసం స్థిరంగా మనం చేయాలి, కంటిన్యూ ఉండాలి అనమాట, కొనసాగించబడ్డది. ఆ సహవాసంలో మనం సమయం గడుపుతున్న కొలది మనం ప్రేమలు ఇంక్రీస్ అయిపోతాయి అనమాట. దేవుని ప్రేమించే వ్యక్తిగా మార్చబడితే, మనం మనల్ని ప్రేమించే వ్యక్తిగా మార్చబడితే, మనం మనల్ని దీవించే వ్యక్తిగా మార్చబడితే, మనం మనల్ని కూడా దీవించవచ్చు. మిమ్మల్ని దీవించుకోవచ్చు అనమాట. యేసు నామములో దీవించుకోవచ్చు. కాబట్టి మనం మనల్ని శపించే వారిగా ఉండవద్దు, మనకు ఉదయంగా మాట్లాడే వారిగా ఉండవద్దు. దేవుడు మనకు అవకాశాలు ఇచ్చినప్పుడు సోయకోబాన్ని బట్టి దాన్ని పక్కకు జరిపోద్దు అనమాట. దేవుడు మనకు ఈ సమయం ఇచ్చామంటే దేవుని చిత్తానుసరంగా దేవుని చిత్తానుసరంగా వాడుకోవడం మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి అది ఎలాగ వాడుకోవాలని దేవుడు నేర్పిస్తాడు. సృష్టికర్తైన దేవుడు నేర్పిస్తాడు అనమాట. సృష్టికర్తైన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు. దేవా మనం జస్ట్ క్లోజ్ విత్ ప్రియులారా మనం హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మతో మనం క్లోజ్ ఉండాలి. యేసుతో మనం క్లోజ్ ఉంటే చాలు, సహవాసం ఉంటే చాలు. దేవుడు అన్ని విషయాలు మనకు నేర్పిస్తాడు. కొన్నిసారి మనం చెప్తాం, నాకు ఏం తెలియలేదు. జీవితం అంతా కొందరు అదే చెప్పుకొని బ్రతారు. అందుకొరకే ప్రియులారా మనం నేర్చుకునే వారికి ఉండాలి. సువార్త 11వ అధ్యాయంలో ప్రభువు చెప్పారు, నా యుద్ధకు రమ్మని దేవుడు చెప్పామన్నమాట. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చిన మనం ప్రభుతో సహవాసం చేస్తున్న వారు ప్రభువు నుండి అనుదినం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నేర్చుకొని జ్ఞానంలో ఎదగాలి, అభిషేకంలో ఎదగాలి, దేవుని శక్తిలో ఎదగాలి, దేవుని ప్రేమలో ఎదగాలి, డివైన్ పవర్లో ప్రియులారా మనం ఎదగాలి. సరే, కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తుని మనం కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్న కొలది మనం ప్రేమించే వ్యక్తులుగా మార్చబడతాయి. కానీ దానికి ఒపోజిట్ అనమాట. సాతానుతో ఎవరైతే సహవాసం చేస్తారో, లేదా ఈవిల్ స్పిరిట్ ఎవరైతే చోటిస్తారో వారు ఇద్దరు దేశించే వారుగా మార్చబడతాయి అనమాట. కాబట్టి దానికి ఉదాహరణ ప్రియులారా బైబిల్ గ్రంథంలో మనకు చూడవచ్చు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 12వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. అది కూడా చదువుతారా? మొదటి యోహాను 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవయునై ఉండెను గనుకనే గదా. 13వ సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టే సాతానుతో సంబంధం ఉన్న వ్యక్తులు వారు ఆ సాతాను చేతి నుండి బయటకు తీసుకొని రావాలని దేవుడు కోరుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇద్దరును ద్వేషించుకోవడం కానీ, ఇద్దరితో కోపం పెట్టుకొని ఇద్దరు చంపేసుకోవాలి అలాంటి ఆలోచన నుండి బయటపడతాయి అనమాట. ఈ కాలంలో ఎక్కువ మర్డర్ కానీ ఎక్కువ జరుగుతున్నట్టు న్యూస్ మనకు చూడవచ్చు. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. గుడ్ న్యూస్ ప్రభువైన యేసుక్రీస్తు గురించి మా రాష్ట్రంలో దేశంలో ఎక్కువ ప్రకటించబడాలి. అప్పుడు ఏమవుతుంది? మర్డర్ స్పిరిట్ నుండి ప్రజలు బయటపడతాయి అనమాట. మర్డర్ వెనుకే దెయ్యం, ఈవిల్ స్పిరిట్ పనిచేస్తుంది అనమాట, కోపం. కాబట్టి దేవుడు మనుషులకు హక్కు ఇవ్వలేదన్నమాట.
ఇంకా నువ్వు ఇంకా ఒకరిను చంపేసుకోవాలని హక్కు దేవుడు ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి బైబిల్ స్పష్టంగా నేర్పిస్తుంది నరహత్య చేయవద్దని రాయబడింది. నరహత్య చేయవద్దు. కానీ అది చేయమని ఎవరు చెప్తాడు? ఈవిల్ స్పిరిట్ చెప్తాడు అన్నమాట. ఎందుకంటే పాపం చేసినప్పుడు ప్రజలు దేవుని నుండి దూరం అవుతారు. కాబట్టి ఇప్పుడు ఇలా ఈ కయీన్ మనం చూసినట్లయితే దేవుడు తనకు మంచి బ్రతుకు అనుగ్రహించాము, కానీ తన తీర్మానం తప్పుడు తీర్మానం చేసినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తప్పుడు తీర్మానం ప్రియులారా మనం చేయవద్దు. దేవుడు మనల్ని నిర్మించాం, దేవుడు మనకి జీవితం అనుగ్రహించాం. కాబట్టి మనం పరిశుద్ధులైన ప్రేమ కలిగిన జీవం కలిగిన దేవునితో కలిసి మనం ఉండే ప్రియులారా మనం కూడా ఇతరులను ప్రేమించేవారుగా, ఇతరులకు మేలు చేసేవారుగా మార్చబడతాయి అనమాట. అలాగ బ్రతకవచ్చు. కానీ అలాగ బ్రతకాల్సిన ఉన్న కయీన్ ఏం చేశారు? ఈవిల్ అంటే దుష్టునితో సహవాసం వేసుకొని, అంటే సాతానుతో సహవాసం వేసుకొని, అంటే సాతానుకు తన హృదయం ఇచ్చామన్నమాట. హృదయం ఇచ్చి తర్వాత ఏమైంది? రిజల్ట్ మనం చూసినట్లయితే చాలా ఘోరంగా ఉంది. తన సొంత సహోదరిని చంపేశారు అనమాట. చాలా ఘోరం. ఇప్పుడు అంతకొరగా ప్రియులారా ప్రతి ఒక్క హృదయంలో యేసుక్రీస్తు రావడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు నాతో దేవుడు చెప్పారు, నాతో నేను రక్షణ పొందిన టైంలో దేవుడు చెప్పిన ఒక మాట ఉంది. నాతో దేవుడు చెప్పిన మాట, నీవు చెట్టు నాటాలి, సాతాను నేను ముట్టలేదని. ఏ చెట్టు ప్రియులారా? అంటే యేసుక్రీస్తును, అంటే వాక్యం యేసుక్రీస్తును ప్రియులారా మన హృదయంలో నాటాలి అనమాట. హృదయంలో నాటాలి. ఆ క్రీస్తుతో మనం కలిసి బ్రతుకుతున్నప్పుడు దుష్టుడు అంటే సాతాను నిన్ను యేసునామములో ముట్టలేదు. దేవుడు అది కోరుతుంది. ఇప్పుడు ఈ వాక్యం మీద మిమ్మల్ని దుష్టుడు ముట్టకుండా మన ప్రభువుని యేసుక్రీస్తు కాపాడుతారు. ప్రభుత్వం మీరు కలిసి బ్రతుకుతున్న వ్యక్తులు ఉండే యేసుక్రీస్తు మాటలతో మీరు అన్నదాన్ని నింపబడుతున్న కొద్ది ప్రియులారా దుష్టుడు అంటే సాతాను ముట్టలేదు. సాతాన్ ముట్టలేదు అంటే సాతాన్ తాకలేదు, సాతాన్ ఏం చేయలేదు అనమాట. ఎందుకంటే బైబిల్లో యేసుక్రీస్తు కూడా చెప్పారు. లూకా సువార్త 10:19 చెప్పారు, స్పష్టంగా చెప్పారు. పాంబులను తేలును శత్రు అంటే సాతాన్ అనమాట. శత్రు బలం అందరి మీద త్రొక్కడానికి అధికారం అనుగ్రహించిన, అది మాత్రం కాకుండా అది ఏమి హాని చేయలేదు అంటే సాతాన్ హాని చేయలేదు అనమాట. అంటే సాతాన్ మనల్ని ఏమీ చేయలేదు, యేసుక్రీస్తును ఏమీ చేయలేదు. ఎందుకు యేసుక్రీస్తును ఏమీ చేయలేదంటే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను పూర్తిగా ఓడించామన్నమాట. 100% ఓడించామన్నమాట. అందుకొరకు ఎవరైతే యేసుక్రీస్తుకు చోటిస్తారో, యేసుక్రీస్తుతో సహవాసంలో కొనసాగిస్తారో వారును దేవుడు బలపరిచి క్రీస్తు వారిను సాతాన్ రాజ్యానికి వ్యతిరేకంగా, అపవాదికి వ్యతిరేకంగా తప్పకుండా చాలా బలంగా దేవుడు వాడతారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సువార్త మీద రక్షణ పొందిన మనం మాత్రం కాదు, నేను మాత్రం కాదు, నేను యేసే కలిసి ఉన్నామన్నమాట. నేను పరిశుద్ధాత్మతోడు కలిసి ఉన్నాను. కాబట్టి రక్షణ పొందిన క్రీస్తుకు చోటించిన ప్రతి ఒక్కరు ప్రియులు అర్థం చేసుకోవాలి, మీరు మాత్రం కాదు, మీరు దేవుడు కలిసి బ్రతుకుతున్న జీవితం మన ఆత్మీయ జీవితం. మనం దేవుడు కలిసి బ్రతుకుతున్న జీవితం. మనం ప్రభువైన యేసుక్రీస్తు, మన పరిశుద్ధాత్మ దేవుడు హోలీ స్పిరిట్, మనం దేవుడు కలిసి బ్రతుకుతున్న జీవితం మన ఆత్మీయ జీవితం. కాబట్టి గొప్ప విషయం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనలో వచ్చిన దేవుడు సాతాను ఆల్రెడీ ఓడించి నాశనం చేసి జయించి పరిశుద్ధాత్మ వలన సువార్త రక్షణ పొందని మనలో నివాసం చేశాడు. కాబట్టి జయించిన క్రీస్తు మనలో ఉన్నా కాబట్టి, జయించిన దేవుడు మనలో ఉన్నా కాబట్టి ప్రియులారా మనకు అనుదినం క్రీస్తుతో కలిసి సహవాసంలో మనం కొనసాగించబడుతున్న కొలది మనకు తప్పకుండా అన్ని ఏరియాలో జయం వస్తాయి అన్నమాట. అన్ని ఏరియాలో జయం రావాలి అంటే క్రీస్తుతో సహవాసం చేయాలి. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని యేసుక్రీస్తుతో ఎంత లోతుగా మనం ఆ ప్రేమలో ఎంత లోతుగా మనం వెళుతున్న కొలది మనం అంత లోతైన జయం కూడా మన అనుభవంగా మార్చబడుతుంది అనమాట. లేదు, అంత లోతైన సమాధానం మన జీవితంలో అనుభవంగా మార్చబడుతుంది. అంత లోతైన ఆనందం కూడా మనం అనుభవిస్తాయి అనమాట. అంత లోతైన ఆశీర్వాదాలు కూడా అనుభవంగా మార్చబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తుతో లోతైన సహవాసంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తప్పకుండా నడిపిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాటలు, ప్రేమ మాటలు, హోలీ స్పిరిట్ మనను యేసు రక్తం మనం తండ్రితో ప్రియులారా మనల్ని ఆల్రెడీ కనెక్ట్ చేసామన్నమాట.
ఇప్పుడు అనుదినం యేసు రక్తంలో ఆధారపడుతున్న కొద్ది అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభు బల్ల గుర్చు రాయబడి ఉంది. లోడ్ సర్పర్ యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టారు. కాబట్టి ఆ ప్రేమ ప్రియులారా ఆదివారం మాత్రం కాదు, లేదా ఏదో ఒక రోజు కాదు, ఏదో ఒక నెలలో ఏదో ఒక నెల కాదు, కానీ ప్రతిరోజు ధ్యానించినట్లయితే ఆ యేసుక్రీస్తు ప్రేమ ప్రియులారా మనం ప్రతిరోజు మనం వినేవారు ఉండే, ధ్యానించేవారు ఉండే యేసుక్రీస్తు ప్రేమ పరిశుద్ధాత్మను గ్రహించుకొని మనం కూడా ప్రభువును ప్రేమించేవారుగా మార్చబడితే, అంటే ఇప్పుడు ఏమవుతుంది, లోతైన యేసుక్రీస్తుతోన లోతైన సహవాసంలోనికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు దేవుడు అలాగా నడిపిస్తాడు. యేసుక్రీస్తుతోన లోతైన సహవాసంలోనికి ప్రియులారా పరిశుద్ధాత్మదేవుడు తప్పకుండా మనల్ని నడిపిస్తాడు. తర్వాత ఏం చెప్తాం, తర్వాత మనం తల్లి కండే, తండ్రి కండే, భర్త కండే, భార్య కండే, పిల్లల కండే, సహోదరులందరికంటే మన ప్రాణం కంటే ప్రభువును ప్రేమించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని ప్రభువుతో సహవాసం చేసిన కొలది మనల్ని సిద్ధపరుస్తాడు. మన స్వయంగా ఒక స్థాయిలో రాలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మన సమర్పించిన వ్యక్తులు ఉంటే మనల్ని సిద్ధపరుస్తాడు అనమాట. సిద్ధపరుస్తాడు లేదు. కాబట్టి ప్రియులారా దేవుడు మనల్ని లోతైన ఆ ప్రేమ సహవాసంలోనికి దేవుడు మనల్ని అందరినీ నడిపించినాక, అంటే ప్రభువుతో సహవాసం లోతైన సహవాసంలోనికి వెళుతున్న వ్యక్తులు తప్పకుండా వారు అధికంగా ఫలిస్తుంది. అధికంగా ఫలించిన కొలది తండ్రి మనలో ఆనందిస్తుంది, పరలోక తండ్రి మనలో ఆనందిస్తుంది, యేసయ్య మనలో ఆనందిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆనందిస్తుంది. బట్ దానికి పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ప్రభువుని యేసుక్రీస్తు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అధికంగా ప్రియులారా మనం ఫలించిన కొలది మీ యొక్క ప్రార్థనకు తప్పకుండా రిజల్ట్ త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మన ప్రభువును ప్రియులారా ప్రేమిస్తున్న కొలది మనకు ప్రభు అడుగుజాడలో మన బ్రతున్న కొలది మన ప్రార్థనలకు రిజల్ట్ కూడా వచ్చేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు కొన్ని విషయాలకు ప్రార్థనలకు రిజల్ట్ వచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. కొన్ని విషయాలకు రిజల్ట్ రావాలి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం ప్రభువును ప్రేమించే వారు ఉండాలి. ప్రభువుకు సహవాసంగా లోతైన అనుభవంలో హోలీ స్పిరిట్ నన్ను నడిపించి మనం ప్రార్థన చేయాలి. అలాగే ప్రియులారా మనం ప్రార్థన చేసిన కొలది ప్రభుత్వ సహవాసం ఉన్న వ్యక్తులు తప్పకుండా ప్రియులారా వారు ఆత్మ ఆ దేవుని ప్రేమ వలన దేవుని కృపను బట్టి ఆత్మ బలపరచబడుతుంది, అంటే ఆత్మ మండించబడతాయి అనమాట. దేవుని ప్రేమ మన ఆత్మ మండించబడతాయి. దానిలో ఒక ఉదాహరణ ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం, అంటే అపోస్తలుడైన పౌలు అన్నమాట. దేవుని ప్రేమలో పట్టబడిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే నేను మీ అందరికంటే ఎక్కువ నేనే మాట్లాడుతున్నానని గొప్ప సవాలుగా మాట్లాడుతున్నాను అనమాట. నేను మీ అందరికంటే నేను ఆత్మలో నేను తండ్రితో నేనే మాట్లాడుతున్నానని చెప్తున్నా. అంటే దానికి అర్థం ఏంటది, ఎక్కువ మాట్లాడుతున్నామంటే దానికి అర్థం ఏంటది, ప్రభుతో ఎక్కువ మాట్లాడుతున్నామంటే ప్రేమ, అంటే మనం ఎక్కువ ఎవరిని ప్రేమిస్తారో తప్పకుండా మన కమ్యూనికేషన్ అంటే సహవాసంలో కొనసాగించబడింది. ప్రేయర్ అంటే ప్రభుత్వం ఒక సహవాసంలో ఒక పార్ట్ అనమాట. ప్రభుత్వ సహవాసంలో దానిలో ఆరాధన ఉంది, ప్రేయర్ ఉంది, స్తుతులు ఉంది, వాక్య ధ్యానం ఉంది, దేవుని స్వరం వినే అనుభవాలు ఉంది, దేవుని శక్తి అనుభవించుకునే అనుభవాలు ఉంది, హీలింగ్ అనుభవాలు ఉంది. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా దానిలో ఆనందం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, చాలా విషయాలు ఉంది. ప్రభుత్వ సహవాసం అంటే దానిలో చాలా విషయాలు జరుగుతుంది. మన ఆత్మలో హీలింగ్ మొట్టమొదటి అది జరుగుతుంది అనమాట. ప్రభుత్వం మనం ఎప్పుడైతే కనెక్ట్ అయినప్పుడు కృష్ణ ఉంది, అంటే ఆత్మ హీల్ అయింది అనమాట. ఆత్మలో దేవుడు దిగి వచ్చాడు. మన ఆత్మలో వచ్చిన ప్రభు అక్కడ మాత్రం నివాసం చేయడం మాత్రం కాదు, మన ఆత్మలో ఉన్న దేవుడు ఏం చేశాడు, మన ప్రాణం అంతా కూడా ప్రియులరా ప్రభావం చేయాలని దేవుడు కోరుతుంది. తన జీవంతో మన ప్రాణం అంతా నింపుతాడు అనమాట. మన ప్రాణం అంతా కూడా దేవుడు తన జీవంతో మహిమతో నింపుతాడు. జీవంతో నింపబడుతున్న వాళ్ళు ఏమవుతుంది, చీకటి మన ప్రాణములు ఉండలేదన్నమాట. చీకటి వెళ్ళిపోతాయి, చీకటి వెలుగుతో నింపబడతాయి అనమాట. ప్రాణం అంతా, మనస్సు, భావోద్రేయం, చిత్తం అప్పుడు ఇక్కడ హీల్ అయిపోతాయి. ఇప్పుడు మన ఏం చెప్తారేమో, నాలో అప్పుడు ఎదగాలమని జరిగిన గాయం కావచ్చు, అదే మీరు ముందుకు వెళ్లకుండా మిమ్మల్ని
వెనుకకు లాగుతున్నారని, లేదంటే వాక్యంలో నిలబడకుండా పక్కకు జరిగినట్టు నడిపిస్తాను. గతకాలంలో ఎప్పుడో జరిగిన గాయాలు. కాబట్టి గాయాలు ప్రియులలో స్వస్థపరచబడాలి అంటే తప్పకుండా ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ప్రభువైన యేసుక్రీస్తుతోనే లోతైన సహవాసములోనికి మనల్ని నడిపిస్తాడు. దానికి ప్రయత్నం చేస్తాడు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు కూడా ప్రియులారా మనం తప్పుడు నిర్ణయం చేసుకోవద్దు. కానీ మనం చాలాసారి అప్పుడు తప్పుడు నిర్ణయం చేస్తారేమో. నాకు బిసి ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది అని, ఫలానా ఫోన్ వస్తుంది అని, ఫలానా వారు ఇప్పుడు నాతో మాట్లాడతారని మన యేసుక్రీస్తు అన్న సహవాసం పక్క పెట్టుకొని వారితో మాట్లాడుకొని ఎంజాయ్ చేసుకొని బతుకుతున్నారు. ఇప్పుడు ఇలా యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో ఉన్న సహవాసం చాలా గొప్పది. తర్వాత మనం మనుషులతో ఉన్న సహవాసం. ఫస్ట్ మనం దేవునితో సహవాసం చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ మనం అదే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు కూడా అదే చేశాడు. శిష్యులను పిలిచి తనతో పాటు సహవాసం చేసినట్టు, తనతో పాటు కూర్చున్నట్టు, తనతో పాటు సహవాసం చేసినట్టు చేశామన్నమాట. కాబట్టి మనం కూడా మన ఫస్ట్ ప్రయారిటీ సజీవుడైన దేవునితో సహవాసం చేయాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో. అదే మొదటి యోహానులో మనం చూసిన అపోస్తలుడైన యోహాను కూడా అర్థమైంది అనమాట. వారు కూడా అర్థమైంది, నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో నేను సహవాసం చేయాలి. ఇప్పుడు మనం కూడా గ్రహించుకోవాలి, మన జీవనంలో దేవునితో సహవాసం చేసినప్పుడు మనకు సమస్యలకు పరిష్కారం వస్తుంది అనమాట. కాబట్టి మెయిన్ రూట్ అదనమాట. మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో మనం ఇప్పుడు మనం ఉండవచ్చేమో, కానీ ప్రార్థన పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. ఇంకా కూడా మనం ఆధారపడాలి. ఎందుకంటే మనుషులం కాబట్టి కొన్ని అభ్యంతరాలు మనలో ఉన్నాయి కాబట్టి ఆ తండ్రితో పూర్తిగా సహవాసం చేయలేని కొన్ని కారణాలు కూడా, కొన్ని విషయాలు మనను ప్రయారిటీ, మన మనసులో ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, ఫస్ట్ రాజ్యం నీది మొదట వెదగాలి. ఫస్ట్ దేవుని వెదగాలి, దేవునితో సహవాసం, దేవునితో. అప్పుడు సమస్యలకు పరిష్కారం. కానీ మనం ఏం చేస్తున్నాం? అది కాకుండా మన బుద్ధి ఎక్కువ వాడుతున్నాయి కాబట్టి ఏం చేస్తారు? ఇంకా వేరే రకరకాలు ప్లాన్ చేస్తారు, రకరకాల ఐడియాస్, ప్లాన్స్. అది చాలాసారి ఫెయిల్ అవుతాయి. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో ప్రియులారా మనం సహవాసం చేసుకొని ఉంటే అది ఫలిస్తే అనమాట. తప్పకుండా దాని రిజల్ట్ చాలా గొప్పది అనమాట. మనం అందుకొరకు బైబిల్లో రాయబడింది, మనం అడుగు వాటి అన్నట్టుగా ఊడ్చి వాటి అన్నట్టుగాను చాలా గొప్ప రిజల్ట్ వస్తాయి అనమాట. గొప్ప దేవుని అనమాట. ఇక దానికంటే గొప్పది ఏమీ లేదనమాట. అంత గొప్ప కార్యం జరుగుతాయి అనమాట సహవాసములో. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో ఉన్న సహవాసం. కానీ ఇంకొక సహవాసం కూడా ఉంది, సాతాను సహవాసం. అది బైబిల్ కయాన్ ఆ ఒక గ్రూపులో ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం, కయాన్. ఇప్పుడు మనం అందుకొరకు బైబిల్ ప్రియులారా మనం నేర్పిస్తుంది, కయాన్ వంటి వారిగా మనం ఉండవద్దు అని రాయబడింది. కాబట్టి మన సహవాసం ఎవరితో, మనం ఎవరు స్వరం వింటున్నారు, ఎవరు అడ్వైస్ మనం పొందుతున్నారు, చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఎవరు స్వరం వింటున్నారు, ఎవరు అడ్వైస్ మనం పొందుతున్నారు. కాబట్టి జీవంగా దేవుని అడ్వైస్ పొందుతున్న వ్యక్తి జీవములు ఇంగ్రెస్ అయిపోతాయి. కానీ మనం అందుకొరకు ఇప్పుడు ఇలా వాయిస్ చాలా ప్రాముఖ్యం. వాయిస్ మనం ఒకరోజు ఎన్నో వాయిస్ వింటున్నాం, ఎన్నో విషయాలు ఎన్నో మెసేజ్ మన దగ్గరికి వస్తున్నాయి. బట్ అందుకొరకు ఆ మెసేజ్ ప్రియులారా మనం వివేచన చేయాలి. అన్ని మెసేజ్ మనం వినవద్దు, చూడవద్దు. అంటే దేవుని చిత్తం అనేది వినాలి, దేవుడి చిత్తం లేనిది వెంటనే పక్కకు పెట్టుకోవాలి, డిలీట్ చేసుకోవాలి అనమాట. సోతరం. కానీ అందుకొరకు ప్రియులారా సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ప్రాముఖ్యం. సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్ మనకు అవసరం అనమాట. సెల్ఫ్ డిసిప్లిన్, అంటే పరిశుద్ధాత్మలో ఆధారపడి మన డిసిప్లిన్ గా ఉండాలి అనమాట. ఏం వినాలి? దేవుడి చిత్తం అనేది వినాలి, అంతే. దేవుడి చిత్తం లేనిది వినవద్దు. ఇప్పుడు మనం చూస్తున్నాము, దేవుడి చిత్తం లేనిది హవ్వ విన్నప్పుడు దాని యొక్క రిజల్ట్ ప్రియులారా మనం చూసినట్లయితే చాలా భయంకరంగా ఉంది అనమాట. దేవుని చిత్తం అనేది మాత్రం ఒకవేళ హవ్వ విని ఉంటే సమస్య రాలేదన్నమాట. కానీ దేవుని చిత్తం లేని విషయాలు సాతాను వాయిస్ విన్నప్పుడు తర్వాత పడిపోయాం. కానీ ఆదాము కూడా ప్రియులారా దేవుని స్వరం విన్నాము, తర్వాత తన పడిపోయిన వ్యక్తి తన వైఫ్ ఒక స్వరం విన్నా కాబట్టి, లేదా పడిపోయిన స్త్రీ ఒక స్వరం విన్నా కాబట్టి ఆదాము కూడా పడిపోయామన్నమాట. కానీ ఒకవేళ దేవుడు చెప్పినట్టు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుడిని ప్రేమించిన స్థాయిలో ఆదాము ఉండే పడిపోలేదన్నమాట.
అందుకొరకు ప్రియుల యేసుక్రీస్తు చెప్పారు, నేను మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ దేవుని మొదటిగా ప్రేమించాలి. లేకుంటే ప్రియులారా ఇద్దరు ద్వారా మనం పడిపోలేదు, లేదంటే పడిపోవడానికి అవకాశం ఉంది. సాతాను శోధిస్తారు. కాబట్టి ప్రియులారా దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించిన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో జీవంగల దేవుని ప్రియులారా ప్రేమించినట్టు దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునితో ఉన్న సహవాసంలో ప్రియులారా మనం కొనసాగించబడుతున్న కొద్ది తప్పకుండా మీరు ఎక్కువ ఫలిస్తుంది అనమాట. తండ్రికి మహిమ వస్తుంది, తండ్రి ఆనందిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని నిర్మించిన దేవుడు మీరు ఆనందిస్తుంది అనమాట. ఎంత గొప్పది! మనల్ని నిర్మించిన దేవుడు మనల్ని ఆనందించుకోవడం అంటే దానికంటే గొప్పది ఏముంది ప్రియులారా? ఇప్పుడు మన దేవుడు మనల్ని ఆనందించిన కొలది ఆశీర్వాదం మీదే ఆశీర్వాదం తప్పకుండా ఎంకరిస్తావు అనమాట. ఇప్పుడు మన ఆశీర్వాదం కొరకు కూడా ప్రార్థన చేయ అవసరం లేదు. ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయడం తప్పని కాదు, కానీ ఆశీర్వాదపూర్ణ దేవునితో మనం సహవాసం చేస్తున్న కొలది ఆశీర్వాదాలు ఎంకరిస్తుంది. ఇప్పుడు కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిశోధన దేవునితో సహవాసంలో దేవ లోతైన అనుభవంలోనికి నన్ను నడిపించమని ప్రార్థన చేయాలి. దానికి మనం ఒప్పుకోవాలి. మన ప్రాణం మనసు ఒప్పుకోలేదు అంటే, తీర్మానం ఒప్పుకోలేదంటే, కాబట్టి మన చాలా ఏరియాలో మనం లిమిట్ పెడతారేమో మన మనుషులుగా సహజంగా మనం లిమిట్ పెడతారు. కానీ యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములు మాత్రం దేసి లిమిట్ పెట్టవద్దు. లిమిట్ పెట్టి ఉండే దేసి తీసివేయడం మంచిది. కాబట్టి ఎంతైనా ప్రభావ మీ చిత్తం అంతే, ఎంతైనా మీ లోతైన ప్రేమలోనికి ఏసైనా నడిపించమంతే. స్తోత్రం. అలాగే ప్రియులారా నడిపించే పరిశుద్ధాత్మ సహాయమైన మిక్కిలి లోతైన అనుభవంలోనికి దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు మనల్ని పర్మిషన్ ఇవ్వాలి అనమాట. మన మనసు ఒప్పుకోవాలి. మనకు నో చెప్పవచ్చు, ఎస్ చెప్పవచ్చు. ఎస్ చెప్పాలి. యేసుక్రీస్తున్న సహవాసంలో ఎస్ లోడ్ ఇంకా కూడా పొడిసిపోయిన లోతైన వాక్యంలో లోతుగా నడిపించము, ప్రార్థన లోతుగా నడిపించము, ఆరాధన లోతుగా నడిపించము, మీ చిత్తంలో లోతైన అనుభవంలోనికి నన్ను నడిపించము. కాబట్టి అక్కడే మన ప్రాణం కొన్నిసారి ఒప్పుకోలేదు. నూతనపరచబడలేని ప్రాణం అసలు ఒప్పుకోలేదు అనమాట. నూతనపరచబడలేని వ్యక్తులు మన పక్కన ఉండే వారు అసలంగా ఒప్పుకోలేదు, సాతానంగా ఒప్పుకోలేదు. కాబట్టి ప్రియులారా మనకు వారి ఒక పర్మిషన్ మనకు అవసరం లేదు, కానీ మీరు ఒప్పుకోవాలి, ఏసైతో ఒప్పుకోవాలి. మీ పర్మిషన్ ఏసై కావాలన్నమాట. మీ పర్మిషన్ ఏసై నన్ను పూర్తిగా పట్టుకోండి, పూర్తిగా దేవా స్తోత్రం, మనసు బావుదం చిత్తం నన్ను సజీవ యాగంగా సమర్పిస్తున్న, నాకు ఏదే లేదు, మీరు ఏసై అంత టోటల్ టోటల్ ప్రియులారా మనం సమర్పించినప్పుడు, టోటల్ ప్రియులారా మన యేసుక్రీస్తు చేతుల్లో మనం సమర్పించుకొని ఉండే మనం బ్రతుకులో స్తోత్రం దేవుని చిత్తానుసారంగా ఉన్న ఫ్రూట్ ఫలితం అది మాక్సిమం చాలా గొప్ప స్థాయికి దేవుడు తీసుకొని వస్తాడనమాట. ఇది చాలా గొప్పది అనమాట, చాలా చాలా గొప్పది. కాబట్టి ప్రియులారా మనం పూర్తి ఇవ్వాలి. కొన్నిసారి మన మనసు ఒప్పుకోలేదేమో, కొన్నిసారి పక్కన ఉన్నవారు చెప్తారేమో, ఎందుకు ఇంతగా యేసుక్రీస్తుని ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు ఇంతసేపు, ఇది సరిపోతే కదా. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తుతో ఉన్న ప్రేమ టేస్ట్ మన రుచి వచ్చినప్పుడు తప్పకుండా ప్రియులారా మనం మనుషులకు అది అర్థం కాదు, చాలా మనుషులకు అది అర్థం కాదు. బట్ మీకు అర్థం అవుతుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రేమ గ్రహించిన వారికి అర్థం అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రియులారా అందరికీ అర్థం కాదు, అందువరకు అందరితో అడగ అవసరం లేదు. యేసుక్రీస్తుతో సమయం గడిపిన విషయంలో అందరితో అడగడానికి వెళ్ళవద్దు, సన్నగడ అవసరం లేదు. ఎందుకంటే ఇది మీ సృష్టికర్తైన దేవునితో ఉన్న సహవాసం అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఆ సహవాసంలో ప్రియులారా మన ఇద్దరితో అడిగి ఉండే వారు చెప్తారు 1 గంట సమయం గడిపోయి, కొందరు చెప్తారు 3 గంటలని చెప్తారు, కొందరు 5 గంటలని చెప్తారు. కానీ మీరు పరిశుద్ధాత్మలో ఆధారపడి ఉండే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. కొన్నిసారి అది 8 గంటలు కావచ్చు, 10, దానికి మన లెక్క చెప్పడానికి వీల్లేదు. దానికి ఎన్ని గంటలని లేదు, కానీ దానికి మీరు పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయం చేసుకోవాలి. 1 రోజు కావచ్చు, కొన్నిసారి 3 రోజులు కావచ్చు, కొన్నిసారి 1 నెలైనా పర్లేదు. కానీ ఒకటి మాత్రం ప్రియులారా సత్యం, ప్రియులారా యేసుక్రీస్తుతో సహవాసం చేసుకొని ఉంటే వారు తప్పకుండా బలవంతులుగా మార్చబడుతుంది. వారు ఆత్మీయంగా, మానసికంగా, వారు శారీరకంగా దేవుడు వారిను పవర్ఫుల్ వ్యక్తిగా మార్చాడనమాట. ఎందుకంటే మన దేవుడు బలవంతుడు దేవునితో సహవాసం చేసుకుని ఉంటే తప్పకుండా ప్రియులారా మనం కూడా, మీరు కూడా బలవంతులు లేదంటే బలవంతురాలుగా తప్పకుండా మార్చబడతాయి. అంటే ఇప్పుడు మీరు బలం లేదు అంటే దానికి అర్థం ఏంటిది? బలవంతుడైన దేవునితో సహవాసం చేస్తున్నారు, కొంత మటుకు చేస్తున్నారు,
అది సరిపోవడం లేదు. ఇంకా లోతైన మిక్కిలి లోతైన అనుభవంలోనికి, ఆ ప్రేమ అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించడానికి హోలీ స్పిరిట్ అయితే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కానీ మీ మనసు నూతన పరచబడలేని మనసు ఒప్పుకోలేదేమో, నూతన పరచబడలేని వ్యక్తులు ఒప్పుకోలేదేమో, సాతాను అసలు ఒప్పుకోలేదు. కాబట్టి దాన్ని మనం పట్టించుకోవద్దు, మీరు ఒప్పుకోవాలి అనమాట. మీరు పర్మిషన్ ఇవ్వాలి, దేవా నన్ను మిక్కిలి లోతైన అనుభవంలోనికి నడిపించమని మీరు సమర్పించాలి, కోరుకోవాలి అనమాట. కోరుకోవాలి. ఎంత ఎక్కువ కోరుకోని ఉంటే డిసైడ్ చాలా ఇంపార్టెంట్. కోరిక యేసయ్య హల్లెలూయా. కాబట్టి అలాగే కోరికగలిగిన కోరిక దేవుడు ఇస్తాడు, మంచి కోరికలు ఇస్తాడు. కోరికలు రెండు విధంగా మనం చెప్పవచ్చు, మంచి కోరికలు ఉంది, చెడ్డ కోరికలు ఉంది. కాబట్టి ఇది మంచి కోరిక అనమాట. పరిశుద్ధ దేవునితో సమయం గడపడం చాలా మంచి కోరిక అనమాట. పరిశుద్ధ దేవుని వాక్యం వినడం, ధ్యానించుకోవడం, దానికి లోబడి బ్రతకాలి, ప్రభువా సహాయం చేయము, బలపరచమని కోరుకోవడం చాలా గొప్పది అనమాట. కాబట్టి కోరుకోవాలి, ఎక్కువ దాహంతో ఉండాలి. ఎక్కువ దాహంతో ఉండే అదే యేసుక్రీస్తు చెప్పారు, ఎక్కువ దాహంతో ఉండే దేవునికి. ఒకసారి మనం చదువుతామా? యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము ప్రియులారా 38వ వచనంలో ప్రభు చెప్పారు దాహం. 37, 38 చదువుతారమ్మా? యోహాను సువార్త. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొనిన యెడల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. చూడండి, దప్పి అంటే ఆ దాహం ఉండాలి అనమాట. దాహం కలిగిన వారు, దాహం ఉండాలి, స్పిరిచువల్ దాహం ఉండాలి. యేసుక్రీస్తుని ఇంకా తెలుసుకోవాలి. ఇప్పుడు దాకా మనం మట్టుకు మనం తెలుసుకున్నాము, మంచిది. కానీ ఇంకా లోతుగా దేవా మిమ్మల్ని నేను తెలుసుకోవాలి ఈ బ్రతుకులో, ఈ సమయంలో. హల్లెలూయా. కాబట్టి ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవరైనా పర్లేదు, ఎవడైనా అంటే అందరం సృష్టికర్త దేవుడు నిర్మించిన వారి ప్రతి ఒక్కరు. అంటే దానిలో ఎవరైనా సరే ఎవడైనాను దెప్పి గోలిన ఏడల. కాబట్టి దెప్పి కలిగిన వారందరూ ఏం చేసుకోవాలి? ప్రభు దగ్గరికి రావాలి. దెప్పి గోలిన ఏడల నా యొద్దకు వచ్చి, నా యొద్దకు రావాలి, దెప్పి తీర్చుకోనవలెను. కాబట్టి దెప్పి మీ దాహం తీరాలన్నమాట. మీ ఆత్మదాహం, మీ ప్రాణములో మీ ఆత్మదాహం, హల్లెలూయా, మీ హృదయంలో సంతోషం అనుభవించే విషయంలో, సమాధానం అనుభవించే విషయంలో, ప్రాణంలో హీలింగ్ విషయంలో, శరీరంలో హీలింగ్ విషయంలో, ఆశీర్వాద విషయంలో ఎంత కోరికతో ఉన్నారో అంత ప్రభుత్వం మీరు హల్లెలూయా సమయం గడపండి, ప్రభుత్వం మాట్లాడండి, అలా కొనసాగించండి. తప్పకుండా తిప్పి తీర్చబడతాయి అనమాట. 100% మీరు తృప్తి, మీ ఆత్మలో మీ హృదయం అంత తృప్తి వస్తాయి. మీరు సుధించే వ్యక్తిగా మార్చబడతాయి. ఒకరోజు కాదు, బ్రతినంత కాలం సుధించే వారుగా, ఆరాధించే వారుగా జరుగుతాయి. కాబట్టి నా యందు విశ్వాసం నుంచి వాడేవాడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి, అంటే మీ ఆత్మ నుండి ఆశీర్వాద నదులు ప్రవహిస్తాయి అనమాట. మీ ఆత్మ నుండి ఇప్పుడు కొత్తగా జన్మించిన ప్రియులారా, మన ఆత్మ మనం చూసినట్లయితే ఆశీర్వాదంతో పూర్తి నింపబడి ఉంది అనమాట. కొత్తగా జన్మించిన మన ఆత్మ ప్రియులారా మనం చూసినట్లయితే ఆశీర్వాదంతో, పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు 100 ఫుల్ అనమాట. 100% అనమాట. 100% అంటే ఆత్మ సంబంధమైన పరలోక సంబంధ ఆశీర్వాదాలతో మన ఆత్మలో పరిశుద్ధాత్మ వలన ప్రభు అయిన మహిమ అందరిసిన క్రీస్తు మనలో నివాసం చేస్తున్నా. కాబట్టి 100% ఆశీర్వాదాలు ఉంది అనమాట. ఆల్రెడీ మన ఆత్మలో ఉంది. అయినప్పుడు కూడా మన సమస్య ఏంటిది? కొన్ని ఆశీర్వాదాలు ఇంకా పొందుకోవడం లేదు. కారణం ఏంటిది? సహవాసములో ఉన్న లోపాలు, యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో ఉన్న లోపాలు. అది నిర్లక్ష్యమే. హల్లెలూయా. ప్రభువుని ప్రేమిస్తున్నారు కొంత మట్టుకు, మన మట్టు. కానీ ఇంకా లోతైన అనుభవంలో నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం పరిశుద్ధాత్మ స్వరమైన హోలీ స్పిరిట్ నన్ను నడిపించము. అలా ఉండే స్తోత్రం. మీ రాష్ట్రం మాత్రం, మన రాష్ట్రం మాత్రం దేశాలు కూడా షేక్ చేసే వ్యక్తిగా మార్చబడదు అనమాట. అంటే దేవుని యొక్క ప్రేమ మన ఆత్మ నుండి ప్రవేశిస్తుంది అనమాట. దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతాయి. హల్లెలూయా. దేవుడు చేస్తాడనమాట, మనం కాదు, దేవుడు మన ద్వారా చేస్తాడనమాట. హల్లెలూయా. ఇప్పుడు నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖను చెప్పినట్లు వాని కడుపులో నుండి, అంటే మన ఆత్మ నుండి అనమాట, మన హృదయం నుండి నదులు ప్రవహిస్తుంది. నదులు ప్రవహిస్తాయి అనమాట. నది కాదు, నదులు ప్రవహిస్తాయి అనమాట. జీవజల నదులు ప్రవహించిన కొలది దేవుడి చిత్తాలు తప్పకుండా జరుగుతాయి. దేవుడి చిత్తానుసరమైన ప్రతి ఆశీర్వాదాలు తప్పకుండా మీరు అది అనుభవిస్తారనమాట. అనుభవించుకొని థ్యాంక్ యూ జీసస్ అని చెప్తా అంతే.
అనుభవంగా మార్చబడదు. కాబట్టి నదీ ప్రవాహం ఇంక్రీస్ అవ్వాలన్నమాట. మీ ఆత్మ నుండి నదీ ప్రవాహం ఇంక్రీస్ అవ్వాలి, దేవుని శక్తి ఇంక్రీస్ అవ్వాలి, డివైన్ క్యారెక్టర్ ఇంక్రీస్ అవ్వాలి. అంతా కూడా క్రిస్తులో ఉంది అనమాట. అదే క్రిస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. వాటి ప్రార్థనలో, ఆరాధనలో, స్తుతిలో, ధ్యానంలో ఇలా హోలీ స్పిరిట్ తో కలిసి మీరు సమయం గడపాలి. కొందరు పాస్టర్ గారి దేవజనులు మాలాంటున్న వారు 1 గంట మీటింగ్ పెడదాం, 3 గంటలు పెడదామని చెప్తారు. కొన్నిసారి మీకు అది సరిపోవడలేదేమో. ఇప్పుడు ఏం చేసుకోవాలి? మీరు ఇంకా ఎక్కువ ప్రభుత్వ సమయం గడపాలి, అంతే. హల్లెలూయా. అది ప్రభు మీరు నిర్ణయం చేసుకోవాలి అన్నమాట. ఎంతసేపు 12 hours ప్రేయర్లో మీరు వెళ్ళినా మంచిది, 12 hours ఆరాధనలు వెళ్ళినా మంచిది. అది దానికి టైం అని చెప్పడానికి వీలేదు. అది మీరు పరిశుద్ధాత్మ దేవుడు మీరు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏదైనా కూడా ప్రియులారా, సహవాసం, యేసు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో సహవాసం మనకు గొప్ప రిజల్ట్ తీసుకొని వస్తాయి అనమాట. గొప్ప మేలు తీసుకొని వస్తాయి, గొప్ప ఆశీర్వాదం తీసుకొని వస్తాయి. అందుకొరకు ప్రియులారా మనం చూసినట్టే దానిలో 2 వ్యక్తుల గురించి ప్రియులారా మనం చూసినట్టే అపొస్తలుల కార్యములో రాయబడింది. పేతురు, యోహాన్ వారు విద్య లేని వారు, మామూలు వ్యక్తులు అనమాట. అన్నప్పుడు కూడా యేసుక్రీస్తు సహవాసం చేసాము. వారు ప్రియులారా మనం చూస్తున్నాము, చాలా గొప్ప రిజల్ట్ మనం తీసుకొని వచ్చాము. దానిలో ఒక వాక్యం మనం దానిలో అపొస్తలుల యోహాన్ రాసిన పత్రిక మనం చదువుతున్నాం. అంటే యేసుక్రీస్తుతో ఉన్న ప్రేమలో చాలా లోతైన అనుభవంలోనికి దేవుడు నడిపించామన్నమాట. పేతురు నుండి దేవుడు నడిపించాడు. చాలా ఎన్నో లక్షలాది కోట్లాది ప్రజలను దేవుడు యేసుక్రీస్తు లోతైన ప్రేమలోనికి దేవుడు నడిపిస్తున్నాం అనమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి దానిలో ఒక వ్యక్తి మీరనమాట, దానిలో ఒక వ్యక్తి నేను, మనం అనమాట. దేవునికి మనం అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లోతైన సహవాసంలోనికి ప్రియులారా మనం వెళదాం. అప్పుడు వారు తప్పకుండా బలవంతులుగా బ్రతుకుతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన బలవంతులుగా బ్రతకడమే దేవునికి చిత్తం. కాబట్టి మన బలం యేసే మన బలం అనమాట. దేవునికి స్తోత్రం. యేసుతో ఉన్న సహవాసమే మన బలం. యేసుక్రీస్తు ఒక మాటలు మన బలం. యేసుక్రీస్తు ఆత్మతో నింపబడిన వ్యక్తులు బలవంతులుగా బ్రతుకుతాయి. కాబట్టి మన బలం అవసరం, బలం మనకు అవసరం. ఎందుకంటే పాపాన్ని, లోక ఆశలను, సాతాను తంత్రాలను, కోపం గాని, పగ గాని, చెడు గాని, అసూయ గాని, అనేకత గాని, ఫియర్ గాని, రకరకాలు సాతాను తంత్రాలు ఉంది. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే బలం మనకు అవసరం అనమాట. ఇప్పుడు బలవంతుడైన దేవునితో సహవాసం చేసిన కొలది బలం దేవుడు అనుగ్రహించి ప్రియుల సాతాను ఒక తంత్రాలను ఓవర్కమ్ చేసుకొని అనుదినం ప్రతిదిన దేవుని బిడ్డలుగా దేవుడు తప్పకుండా మనల్ని మారుస్తాడు. మనల్ని మాత్రం కాదు, మన అనేకులను బలపరిచే వ్యక్తులను కూడా దేవుడు మారుస్తాడు. అనేకులు ఎవరైతే బలహీనంగా ఎవరైతే ఉన్నారో, సాతాను ఒక తంత్రంలో పడి నష్టాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విడిపించి బలపరిచే వ్యక్తులుగా దేవుడు మనల్ని వాడతారనమాట. కాబట్టి దేవుడు మనల్ని విడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. మన ద్వారా దేవుడు దేవుడు ఇద్దరులను కూడా బలపరుస్తాడు. అలాగే మన ద్వారా ఇద్దరు బలపరచబడుతున్న వారు కూడా ఇంకా వేరే వారిని బలపరుస్తాడు. అలాగే ఇది కంటిన్యూస్ గా వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది? దేవుని రాజ్యం ఇంకరిస్తూ అవుతాయి. సాతాను రాజ్యాలు అంతా కూడా సమాప్తి అని అవుతాయి అనమాట. అన్ని చోట్ల దేవుని రాజ్యం, పరిశుద్ధాత్మ కార్యం అన్ని చోట్ల జరుగుతాయి అనమాట. దేవునికి చిత్తం అదనమాట. ఇప్పుడు దానిలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి. దానిలో మీరు నేను నమ్మకం ఉండాలి అనమాట. ఫేత్ఫుల్ ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, ఉదయకాలం దేవా మీ పరిశుద్ధమైన వాక్యం ధ్యానించుకోవడానికి ప్రభావ మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం దేవా. వాక్యం వినిన ప్రతి ఒక్కరిలో తండ్రి వాక్యం జీవమాత్మలాగా మీరు మార్చినప్పుడు స్తుతిస్తున్న వాక్యం ద్వారా ప్రతి ప్రభావ విడుదలు, మేలు, ఆశీర్వాదాలు వారందరం అనుభవించిన హోలీ స్పిరిట్ దవా ప్రభు మీరు సహాయం చేయమని ప్రార్థనిస్తున్నాం. దవా వారు ఆత్మ దవా అధికంగా బలపరచమని ప్రార్థనిస్తున్నాం. ప్రాణం యేసులో స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. తన నుండి అరకాలు కన్యలు హీలింగ్ యేసు మమ్మల్ని అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఆశీర్వాదాలు యేసులో సమృద్ధి ప్రతి ఒక్కరు అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రభు హోలీ స్పిరిట్ లోతైన ప్రభు మీ సహవాసంలో లోతైన అనుభవంలోనికి నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దానికి వ్యతిరేకమైన సాతాను ఆలోచన తంత్రాలు క్రియలు యేసు రక్తం యేసులో ఇప్పుడే లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిను తండ్రి అభిషేకించి బలవంతులుగా మార్చుము తండ్రి. అలాగే ప్రతి ఒక్కరి పడు నా దవా ప్రభు మీ చిత్తం 100% వారి జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవించినట్టు దవా యేసునామలో తండ్రి దవా మీరు సహాయం చేయమని ప్రార్థనిస్తున్నాం. మహిమగనద మీకే అభిస్తున్నాం. యేసునామలో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును.
ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.